పార్టీ కనీవిని ఎరగని రీతిలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు పేద బలహీన వర్గాల వారు అడ్డరా అనేటువంటి ఒక వ్యవస్థను ఈరోజు తలెత్తి గర్వంగా నిలబడగలిగి ఈ దేశ అభివృద్ధి కొరకు భాగస్వాములవుతున్నటువంటి వ్యవస్థను, రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని ప్రపంచానికి మేమేం తక్కువ కాదని చూపించిన మార్గాన్ని చూపించిన మహోన్నతమైన వ్యక్తి జయంతి ఉత్సవాలు చేసుకోవడం మన అనవాయితీ. దాంట్లో భాగస్వామి కావడం నేను గర్వపడతా ఉన్నా, మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వర్ధంతికో జయంతికో చేయడమే కాకుండా ఆ సంవిధానాన్ని, ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డా ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తా ఉంది. దురదృష్టం ఈ రోజున్న ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలి, అంబేద్కర్ అవసరం లేదనే విధంగా ప్రయత్నం చేస్తే యావత్ భారతదేశం కన్నెర్ర చేసింది. ఒక్క అడుగు వెనకేసి అంతర్గత రాజ్యాంగాన్ని మార్పు చేయాలని కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేద్కర్ విధానాలు అమలు పరుస్తూ ఇలా రాహుల్ గాంధీ గారు షోడో యాత్ర ద్వారా ఇలా ఎస్సీ వర్గీకరణకి, రిజర్వేషన్లకి, బీసీ కులగణానికి, బీసీ రిజర్వేషన్లకి, బలహీన వర్గాల వారు ఈ దేశాన్ని ఏలాల్సిన అవసరం ఉందనే సందేశం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో అంబేద్కర్ గారి ఆశయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణ ఇవాళ దొరల పాలన సంఖ్యలను తెంచి ప్రజాస్వామ్యం తెచ్చుకున్న ఈ తెలంగాణలో భారతదేశానికి ఆదర్శంగా